కామారెడ్డి ఇంకా కోలుకోలేదు. దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా ఇప్పటికే అతలాకుతలమైన కామారెడ్డి పైన మరోసారి వర్షం విలయతాండవం చేసింది. అదే లోతట్టు ప్రాంతాలు గజగజ వణికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సహాయక చర్యల విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు విపక్ష పార్టీలు కూడా కొంతమేరకు చేసే ప్రయత్నం చేసినప్పటికీ చాలామంది ఇళ్లను వదిలిపెట్టి ఏదైతే రెస్క్యూ వీడికి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పునరావాస కేంద్రాలకు వెళ్ళారో వాళ్ళను తిరిగి ఇళ్లలోకి వచ్చి చూస్తే వాళ్ళ కన్నీటి బాధ కాదు, అన్నీ తడిచిపోయినటువంటి పరిస్థితి, ఇళ్లలో ఉన్న కీలకమైన వస్తువులు కొట్టుకుపోయినట్టుగా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా చాలా వరకు చెడిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. తీవ్రమైనటువంటి నష్టం అయితే జరిగింది. సో అక్కడ కామారెడ్డి ప్రజల బాధ వర్ణాతీతంగా ఉంది. కామారెడ్డి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్యాకేజీని ప్రకటించైనా కామారెడ్డి ప్రజల్ని, మెదక్ జిల్లాలో దెబ్బతిన్నటువంటి రైతాంగం పంటల్ని ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి నష్టం పైన తక్షణమే ఒక నివేదిక తెప్పించుకొని పరిహారం ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.